ఇరాన్ నుండి చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ బయటికి వస్తోందండి. ఇరాన్ ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహిం రైసీ గారి హెలికాప్టర్ క్రాష్ అయింది. ఇరానియన్ స్టేట్ మీడియా ప్రకారం ఈ హెలికాప్టర్ అనేది ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లో క్రాష్ అవ్వడం జరిగింది. రెస్క్యూ టీమ్ ఈ హెలికాప్టర్ ఎక్కడ హార్డ్గా ల్యాండ్ అయిందో తెలుసుకోవడానికి రెస్క్యూ ఆపరేషన్స్ను జరుపుతున్నారు. కానీ హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ అయింది, ఎక్కడ క్రాష్ అయింది అనే విషయాలు ఎవ్వరికీ తెలియడం లేదు. అడ్వర్స్ వెదర్ కండిషన్స్ కారణంగా, విపరీతమైన ఫాగ్ కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి హ్యాంపర్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది అంటే, సాటర్డే రోజు ఇబ్రాహిం రైసీ ఒక డ్యామ్ ని ఇనాగ్రేట్ చేయడానికి అజర్బైజాన్ కు వెళ్లారు. అజర్బైజాన్ ప్రెసిడెంట్ అయిన ఇల్హాం అలియేవ్తో కలిశారు, మీటింగ్ చేశారు. ఆ తర్వాత ఈయన అజర్బైజాన్ మరియు ఇరాన్ యొక్క బార్డర్ రీజన్ ను ఇన్స్పెక్ట్ చేయడానికి హెలికాప్టర్ లో వెళ్లారు. బ్యాడ్ వెదర్ కండిషన్స్ కారణంగా ఫాగ్ ఉండడం వల్ల హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఫారెస్ట్ లో ఎక్కడ ఉంది హెలికాప్టర్, ఎక్కడుందో ఎవరికీ తెలియదు. సర్చ్ ఆపరేషన్స్ తీవ్రంగా జరుగుతున్నాయి. దాదాపు 40 సర్చ్ టీమ్స్ ఇబ్రాహిం రైసీ యొక్క హెలికాప్టర్ కోసం వెతుకుతున్నారు. 8 అంబులెన్స్ తిరుగుతున్నాయండి. డ్రోన్స్, పోలీస్ ఆఫీసర్స్, రెస్క్యూ టీమ్స్ ఇలా అందరూ ఈ హెలికాప్టర్ కోసం వెతుకుతున్నారు. బట్ హెలికాప్టర్ ఎక్కడుందో తెలియడం లేదు. అల్ జజీరా ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా వరల్డ్ స్టడీస్ ఆఫ్ యూనివర్సిటీకు ప్రొఫెసర్ అయిన ఫౌద్ ఇజాదీ ఏమన్నారు అంటే, that could be because the accident is very bad or it could be because the area is not covered by the network అని అంటున్నారు. అంటే యాక్సిడెంట్ చాలా బ్యాడ్గా జరిగింది, అక్కడ వెతకడానికి నెట్వర్క్ కూడా లేదు, హెలికాప్టర్ ఎక్కడుందో మాకు తెలియడం లేదు, వెయిట్ అండ్ సీ, వేచి చూడాలి అని చెప్తున్నారు. ఈయన బ్రతికే ఉన్నారు అనే కన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. హెలికాప్టర్లో ఇరానియన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీతో పాటు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అయిన హుసేన్ అమీర్ అబ్దుల్లాహిన్ కూడా ఉన్నారు. ఈస్ట్ అజర్బైజాన్ గవర్నర్ అయిన మాలిక్ రెహమతి గారు కూడా ఉన్నారు. అయతుల్లా మొహమ్మద్ అలీ, ఈస్ట్ అజర్బైజాన్కు ఇరానియన్ సుప్రీం లీడర్ అయిన, అంటే ఇరానియన్ గురువు అయిన అయతుల్లా మొహమ్మద్ అలీ కూడా ఆ హెలికాప్టర్లో ఉన్నారు. మొత్తంగా 4 తప్పిపోయారు. హెలికాప్టర్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇరానియన్ ప్రజలందరూ దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఇరాన్లోని మషద్ సిటీలో ప్రజలందరూ గ్యాదర్ అయ్యి తమ యొక్క ప్రెసిడెంట్ యొక్క హెల్త్ కోసం ప్రే చేస్తున్నారు. 2 గంటల ముందు ఒక రూమర్ వచ్చింది, ఆ హెలికాప్టర్లో ప్రెసిడెంట్ లేరు, కార్లో ఉన్నారు అనే రూమర్ వచ్చింది. బట్ అది రూమర్ మాత్రమే, ఇది నిజం కాదు. హెలికాప్టర్లో డెఫినెట్గా ఇబ్రాహిం రైసీ గారు అయితే ఉన్నారు. యాక్చువల్లీ ప్రెసిడెంట్ దగ్గర శాటిలైట్ ఫోన్, ఎమర్జెన్సీ ఫోన్ ఉండాలి. దాన్ని కూడా కాంటాక్ట్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. యాక్చువల్లీ ఇబ్రాహిం రైసీ కాంటాక్ట్ ఎక్కడుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదండి. డ్రోన్స్ను పంపారు కానీ నో యూస్, నెట్వర్క్ ట్రై చేస్తున్నారు బట్ నో యూస్. ఒక్కటి మాత్రం నిజం, హెలికాప్టర్ అనేది హార్డ్ ల్యాండింగ్ అయితే అయ్యింది. మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ యాక్సిడెంట్ ఎలాగైతే అయిందో సేమ్ అలాంటి యాక్సిడెంటే అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఫాగ్ కారణంగా ఒక్కసారి హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యిందా, దాన్ని ట్రేస్ చేయడం చాలా కష్టం, చాలా రోజులు పడుతుంది. ఇరాన్ యొక్క ఇంటీరియర్ మినిస్టర్, అంటే ఇరాన్ యొక్క హోమ్ మినిస్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈయన ఏమంటున్నారు అంటే, వెదర్ బాగా లేకపోవడం వల్ల క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని ఈయన కన్ఫర్మ్ చేసేశారు. ఈయన సాటర్డే రోజు అజర్బైజాన్ విజిట్కి వెళ్ళారు. అంటే సండే ఈరోజు హెలికాప్టర్ అనేది క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఇబ్రాహిం రైసీ గారి కోసం వెతుకుతున్న రెస్క్యూ టీం యొక్క వీడియో ఫుటేజెస్ ఒకసారి చూడండి. ట్విట్టర్ హ్యాండిల్లో జయేష్ షా గారు ఏమని రాశారు అంటే, ఇట్ డజంట్ లుక్ గుడ్ అని రాస్తున్నారు. అంటే హింట్స్ ఏమని ఇస్తున్నారు అంటే, బహుశా ఇబ్రాహిం రైసీ గారు యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు అనే అనుమానాలు గట్టిగా వస్తున్నాయి. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీ గారి యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇరానియన్ ప్రజలందరూ ఇబ్రాహిం రైసీ గారి కోసం ప్రే చేయాలి అని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. దువా చేయండి, ప్రే చేయండి అంటున్నారు. ఈయన ఎక్కడున్నారు అనేది ఎవరికీ తెలియడం లేదండి. మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇరాన్ హమాస్కు సపోర్ట్ చేసింది. ఇబ్రాహిం రైసీ డైరెక్ట్గా చాలాసార్లు ఇజ్రాయెల్ ఉనికి లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. ఇబ్రాహిం రైసీ అనే వ్యక్తి, ఈయన ఇరాన్లో రిలీజియస్ గురువు. అంటే ఈయన్ను చాలామంది ఇరానియన్ ప్రజలు పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఇరాన్లో థియోక్రసీ ఉంటుంది, థియోక్రటిక్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని మత పెద్దలు పాలిస్తూ ఉంటారు. ఇక్కడ ఇబ్రాహిం రైసీ కూడా ఒక మత పెద్దనే. ఇబ్రాహిం రైసీ గారి కార్ యాక్సిడెంట్లో ఎన్నో కాన్స్పిరసీ థీరీస్ బయటకు వస్తున్నాయి. కొంతమంది ఇస్లామిక్ అథారిటీస్ ఏమంటున్నాయి అంటే, రైసీది యాక్సిడెంట్ కాదు, ఈయన్ను హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు అంటే, ఒకప్పుడు ఇరాన్కు ప్రెసిడెంట్గా ఉన్న రొహైనీ మనుషులే పొలిటికల్ తగాదాల కారణంగా ఈయన హెలికాప్టర్ను క్రాష్ చేయించారు అనే కాన్స్పిరసీ థీరీ ఒకటి ఉంది. హ్యాండిల్లో యూజర్స్ 2 భాగాలుగా విడిపోయారు. కొంతమంది ఏమంటున్నారు, ఈయన బ్రతకాలి అని దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. ఇంకొంతమంది ఇరాన్లో రిలీజియస్ గురువుల పాలన ఇష్టం లేని వారు లిబరల్స్ ఏమంటున్నారు అంటే, ఈయన చనిపోతే బాగుంటుంది అంటున్నారు. ఇక్కడ ఇరాన్లో కూడా ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు. ఒక భాగం థియోక్రసీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది, ఇంకొక భాగం స్వేచ్ఛను సపోర్ట్ చేస్తుంది. ఇరాన్లో
ప్రజలకు స్వేచ్ఛ లేదు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేదు, అమ్మాయిలు బుర్కా వేసుకోవాలి, అమ్మాయిలు రూల్స్ని ఫాలో కావాలి, అబ్బాయిలు కూడా షరియా లాను ఫాలో కావాలి అని ఇరాన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇది ప్రజలకు ఇష్టం లేదు. ఇరాన్లోని కొంతమంది ప్రజలు మత గురువుల పాలనను వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వారు రైసీ చనిపోతే బాగుంటుంది అని స్మైలీ మెసేజెస్ పెడుతున్నారు. ఒక యూజర్ ఏమని కామెంట్ చేశారు అంటే, ఐ థింక్ ఇట్ వాస్ అసాసినేషన్ అని ఒక స్మైలీ సింబల్ పెట్టాడు. అల్ జజీరా ఏమంటోంది అంటే, ఈ హెలికాప్టర్ అనేది సుంగుమ్ దగ్గర ఉన్న కాపర్ మైన్ కు దగ్గరలో క్రాష్ అయింది అంటుంది. ఈ కాపర్ మైన్ ఎక్కడుంది? ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ లోని వార్జాఖాన్ అనే ఏరియాలో ఈ కాపర్ మైన్ ఉంది. తబ్రీజ్ సిటీకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఈ హెలికాప్టర్ అనేది క్రాష్ అయింది అని అంటున్నారు. ఈ హెలికాప్టర్ క్రాష్ లో ఇబ్రాహిం రైసీ గారు ఒక్కటే కాదు, ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అయిన హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహిన్ కూడా ఉన్నారు. ఈయన గురించి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో విని ఉంటారు. ఈయన చాలాసార్లు ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చాడు, హౌతీకి సపోర్ట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈయన్ను ఇరాన్ ప్రజలు పవర్ఫుల్ లీడర్ అంటారు. ఈయనకు నెక్స్ట్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈయన కూడా ఇరాన్లో చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఈయన కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ఇబ్రాహిం రైసీ 14 డిసెంబర్ 1960లో జన్మించారు. ఈయన ఇరాన్ యొక్క నోగాన్ డిస్టిక్లో ఉన్న మషాద్లో జన్మించారు. ఈయన ఫాదర్ యొక్క పేరు సయ్యద్ హాజీ. ఈయన రాజుల కుటుంబంలో జన్మించారండి. ఈయన హుసైన్ ఇబిన్ అలీ సయీద్స్ ఫ్యామిలీ నుండి బిలాంగ్ చేస్తారు. ఈయన ఇరాన్లోనే చదువుకున్నారు. ఇరాన్ యొక్క మోతారి యూనివర్సిటీలో ప్రైవేట్ లాను చదువుకున్నారు. 1981లో ఈయన ప్రాసిక్యూటర్గా కరాజ్ అనే ఊరిలో పనిచేశారు. తర్వాత ఈయన హమాదాన్లో ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేయబడ్డారు. 1985లో ఈయన తెహ్రాన్కు డిప్యూటీ ప్రాసిక్యూటర్ అయ్యారు. 1989లో ఇరానియన్ పొలిటికల్ ప్రిజనర్స్ను హత్య చేయడంలో ఈయన పాత్ర ఉంది అనే ఆరోపణ ఈయన మీద వచ్చింది. ఇరాన్ యొక్క ఫస్ట్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖుమేనీ గారి మరణం అనంతరం అలీ ఖమైనీ ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్ అయ్యారు. అలీ ఖమైనీకు ఇబ్రాహిం రైసీ చాలా కావాల్సిన వ్యక్తి కాబట్టి ఇబ్రాహిం రైసీను తెహ్రాన్ యొక్క ప్రాసిక్యూటర్గా నియమించడం జరిగింది. 1994లో ఈయన్ను జనరల్ ఇన్స్పెక్షన్ ఆఫీస్కు హెడ్గా చేశారు. 2004 నుండి 2014 వరకు ఇబ్రాహిం రైసీ ఇరాన్ యొక్క డిప్యూటీ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2014లో ఈయనకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇరాన్ పదవి దక్కింది. 2017లో ఈయన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషన్ ఫోర్సెస్ అనే పార్టీను స్థాపించి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేశారు. ఈయనకు దాదాపు 38.3% ఓట్స్ కూడా వచ్చాయి. బట్ ఈయన రెహోనీ చేతిలో ఓడిపోయారు. రెహోనీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇక్కడ నుంచే రెహోనీకి మరియు ఇబ్రాహిం రైసీకి గొడవలు ఉన్నాయి అని చాలామంది చెబుతారు. 2021లో మళ్ళీ ఇబ్రాహిం రైసీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేశారు. ఈసారి 63% ఓట్స్తో ఇబ్రాహిం రైసీ గెలిచాడు. ఈయనకు పెద్ద మెజారిటీలో విజయం దక్కింది. ఈయన ప్రెసిడెంట్ అయిన వెంటనే తన ప్రభుత్వంలో ఇరాన్ పైన అమెరికా విధించిన శాంక్షన్స్ను ఎత్తివేస్తాను అని ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన టెనూర్లోనే ఇరాన్ మిలిటరీలీ ఎదిగింది, డ్రోన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయగలిగింది. ఈయన టెనూర్లోనే ఇరాన్ చాలా పవర్ఫుల్ అయింది. ఈయన టెనూర్లో ఈయన ఫారెన్ పాలసీలో షిఫ్ట్ తీసుకొచ్చారు. ఈయన రష్యా మరియు టర్కీ వైపు ఇంక్లైన్ అయ్యారు. ఈయన అమెరికన్ హెజ్మనీను ఛాలెంజ్ చేశారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి మనకు బాగా తెలుసు. ఈయన టెనూర్లోనే హమాస్ పవర్ఫుల్ అయింది. ఈయన హమాస్ హెజ్బుల్లా హౌతీకు సపోర్ట్ చేశాడు. తన ఇరాన్ మిలిటరీను స్ట్రాంగ్ చేశాడు. ఈయన సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు వ్యతిరేకంగా ఉండేవారు. ఇరాన్ యొక్క యూనివర్సిటీస్ అన్నిటిలో ఇస్లామిక్ బోధనలు ఉండాలి అని ప్రచారం చేశారు. ఈయనకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయ్యే అవకాశం ఉంది అని చాలా మంది చెప్తారు. ప్రస్తుతం ఈయన మిడిల్ ఈస్ట్ లో చాలా పవర్ఫుల్ లీడర్. ఈ రోజు మధ్యాహ్నం 2:25 హెలికాప్టర్ అనేది హార్డ్ ల్యాండింగ్ అయింది. 3:16 పలానా ఏరియాలో హార్డ్ ల్యాండింగ్ అయింది అని అందరూ తెలుసుకున్నారు. 3:42 రెస్క్యూ టీం ఈయన్ను వెతకడానికి ట్రై చేస్తున్నారు. ఇంతవరకు ఈయన ఎక్కడున్నారు అనే జాడలేదు. ఈయన లొకేషన్ అన్నోన్. ఈయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. హెవీ ఫాగ్ ఉంది. రాత్రిపూట ఈయన్ను ట్రేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. నెట్వర్క్ లేదు. GPS నుండి ట్రై చేస్తున్నారు, డ్రోన్స్ను పంపుతున్నారు, బట్ ఎటువంటి ఉపయోగం లేదు. ఈయన హెలికాప్టర్ బహుశా, ఇది కన్ఫర్మ్ కాదు, బహుశా ఎయిర్లోనే క్రాష్ అయిందా అనేది తేలాల్సి ఉంది. 40 మంది రెస్క్యూ టీమ్స్ వెతుకుతున్నారండి. ఈయన బ్రతికే ఉంటే ఈ పాటికే ఈయన జాడ తెలిసి ఉండేది. ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఏం చేయాలని. ఇరాన్ ప్రజలందరూ ప్రే చేస్తున్నారు ఈయన బ్రతకాలి అని. ఈయన సపోర్టర్స్ అందరూ ఈయన బ్రతకాలి అని ప్రే చేస్తున్నారు. ఈయన మామూలు వ్యక్తి కాదండి. ఈయనకు ఇరాన్ యొక్క నెక్స్ట్ సుప్రీం లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈయన ఒక పవర్ఫుల్ లీడర్. ఈయన్ని ఇరాన్ ప్రజలు దేవుడిగా భావిస్తారు. ఈయన హమాస్ హెజ్బుల్లా హౌతీని నిలబట్టి అమెరికాను సైతం కౌంటర్ చేయగలిగాడు. ఇరాన్ యొక్క ఆర్మీను ఫుల్గా డెవలప్ చేశాడు. ఇజ్రాయెల్ను సైతం ఈయన కౌంటర్ చేసే స్థాయికి వెళ్ళాడు. ఇరాన్ను డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేశాడు. ఈయన ఒకవేళ చనిపోతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్కు పై చేయి రావడం ఖాయం.
ఎందుకంటే ఈయన ఒకవేళ లేకపోతే ఇరాన్ డెఫినెట్లీ అన్స్టేబుల్ అవుతుంది. సో ఈయన యొక్క యాక్సిడెంట్ గురించి, క్రాష్ ల్యాండింగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను డెఫినెట్గా లైక్ చేయండి. ఇటువంటి ఫుటేజెస్ను, ఇటువంటి కాంటెంట్ను యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత లైక్ చేయండి, ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. దీనివల్ల మన ఛానల్కి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది దొరుకుతుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.